హాయ్ అండి, శ్రీలక్ష్మి గారి ఒంగోలు రుచులకు స్వాగతం. ఈరోజు నేను మసాలా వడల పులుసు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చెనపప్పు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కరివేపాకు, చిన్న అల్లం ముక్క. ఇవిగోండి రెడీ అయ్యాయి మసాలా వడలు. అవన్నీ మిక్సీలో వేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తాయి మసాలా వడలు. ఇవి ఒక గంట ముందు నానబెట్టుకుంటే అయిపోతున్నాయండి. పప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కోసేసుకొని అల్లము అవి దంచేసుకుంటే సరిపోద్ది. మిక్సీలో వేసుకున్న అయిపోతుంది. 2 లవంగాలు, చిన్న చెక్క, కొంచెం ధనియాలు, 2 వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కండి. వడల్లో వేయాల్సినవి కరివేపాకు వేసి మిక్సీ పెట్టేసుకొని కొంచెం పప్పు దాంట్లో కలుపుకుంటే అక్కడక్కడ పప్పు తగులుతూ బాగుంటుంది. వీటిని మనము ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు, టీతో తినొచ్చు, చాలా బాగుంటాయి. అలా కాకుండా మనం పులుసు కూడా చేసుకోవచ్చు. వీటిని ఇలా ఉన్న వడల్ని మనం పులుసు చేయాలంటే దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. మసాలా వడలు తీసుకున్నాను. 3 మసాలా వడలు తీసుకున్నాను. ఉల్లిపాయ 1.5 తీసుకున్నాను. చింతపండు 1 నిమ్మకాయ అంత నానబెట్టుకున్నాను. కరివేపాకు, ఉప్పు, పసుపు, కారము, ఇది ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి అండి. మనకి కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇది. ఆవాలు, మెంతులు, జీలకర్ర అండి. కొంచెం మెంతులు పులుసు పెట్టుకున్న మెంతులు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. కరివేపాకు, ఆయిల్ అండి కావాల్సినవి. చాలా సింపుల్, చాలా త్వరగా అయిపోతుంది. చపాతీలోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది. రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఒకసారి చేసుకోండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, మీకు అంత టేస్ట్ ఉంటుంది. మనం ఇంట్లోనే ఎంతండి, కొంచెం పప్పు నానబెట్టుకుంటే మిక్సీ జార్లు ఇదేమీ గ్రైండర్లో వేయాల్సిన పని కూడా లేదు. 1 అవర్లో నానిపోద్ది. పోపు కన్నా ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే వడలు చేసుకోవచ్చు, స్నాక్స్ లాగా తినొచ్చు, ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఒక చిన్న కప్పు వేస్తే సరిపోతాయి, ఎక్కువ అవుతాయండి నానేసరికి. ఇక మెంతులు వేసేస్తున్నాను. ఆయిల్ పెట్టేసి కొంచెం మెంతులు చిన్న మంట మీద వేగితే బాగుంటాయండి. పెద్ద మంట పెడితే మనకి చేదు వచ్చేస్తాయి. ఆవాలు, జీలకర్ర కూడా వేసేసాను. ఇవి చిటపడ్డాక ఉల్లిపాయలు వేసుకోవాలి మనం. ఉల్లిపాయలు మనకి బాగా రెడ్గా అవసరం లేదు, ఇలా సన్నగా పొడవుగా తరుక్కుంటే బాగుంటాయండి పులుసులోకి కదా. సన్నగా పొడవుగా తరిగేసి కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని, వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చండి, అంత సింపుల్గా ఉంటుంది ఈ కర్రీ. ఉప్పు అండి, ఎప్పుడు చెప్తాను కదా మీకు, ఉప్పు పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయని. ఉల్లిపాయలు కూడా రెడ్గా రావసరం లేదండి, కొంచెం మెత్తపడితే చాలు. అవి కొంచెం మనకి పంటి కింద తగులుతుంటే బాగుంటాయి. ఇదిగో ఇలా మెత్తపడితే సరిపోతుంది. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. నాకు తెలిసి మినిమం ఒక 10 మినిట్స్లో కర్రీ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు కారం వేసేసాను. కొంచెం అలా కారము కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంచేసి మనం పులుసు పోసేసుకోవచ్చండి. ఈ పులుసు లూజ్గా ఉండదండి, థిక్ అయిపోతుంది. వడలు పీల్చేస్తాయి, అందుకని థిక్గా అయిపోతుంది. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందామండి. వేడి నీళ్ళు నానబెట్టుకుంటే కొంచెం త్వరగా అవుతుంది. చింతపండు ఇలా పోసేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి. మనం లాస్ట్లో వేసుకుందాం ధనియాల పొడి. అవి పులుసు ఉడికాక ఇప్పుడు మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి అండి. పులుసుల్లో అయితే నేను కంపల్సరీగా వేస్తాను. ఏ పులుసులు పెట్టుకున్న, బెండకాయ పులుసు అయినా, ఫిష్ కర్రీ అయినా, ఇలా పులుసులు ఇదే చేసినా, దోసకాయ పులుసు అయినా, అలా మెంతి పొడి వేస్తే స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది. ఎవరికి తెలియదని కాదు, అందరూ చేసుకుని ఉంటారు. వెరైటీగా నేను చేసే స్టైల్ నేను చెప్తున్నాను అంతే. అదిగా పులుసు థిక్ అయిపోయింది. ఇలా ఉడికితే సరిపోద్దండి. ఆనియన్స్ మెత్తగా అవసరం లేదు, మెత్తగా అయిపోయి రెడ్గా అవసరం లేదు. ఇలా ఒక 2 పొంగులు వచ్చేసాక మనం వడలు వేసేసుకోవాలి. ఇప్పుడు పులుసు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కదండి,
ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టి అలా వదిలేస్తే ఒక 2 మినిట్స్ మనం ఇంక పొయ్యి ఆపేయచ్చండి. పొయ్యి ఆపేసి మూత పెట్టి వదిలేస్తే పులుసు అంతా లాగేస్తుంది. ఎందుకండి రెడీ అయిపోయింది. పులుసు థిక్ అయిపోయింది. వడలు కూడా బాగా ఇలా అదంతా వాటర్ అంతా పీల్చేసుకొని పులుసు లావ్ అయిపోతాయి. మనం వేసినప్పుడు చిన్నగా ఉంటుందండి, ఉడికేసరికి పెద్దగా అవుద్ది వడ కూడా. ఇవన్నీ మా చిన్నప్పుడు తినేవాళ్ళం అండి. చాలా దీంట్లో కావాలంటే కొంతమంది ఎగ్ కూడా వేసుకుంటారు ఈ పులుసులో. అది రెడీ అయిపోయింది మసాలా వడ పులుసు. చాలా టేస్ట్ ఉంటుందండి. అందరూ ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్లో వేసుకుని తింటుంటే మాత్రం ఇంకా చెప్పవసరలా, సూపర్గా ఉంటుంది. అదిగోండి పులుసు చూడండి ఇప్పుడు ఎంత థిక్ అయిపోయిందో. బాయ్ అండి. వేడి వేడి అన్నంలో వేసుకు తింటే చాలా టేస్ట్ ఉంటుంది. స్మూత్గా అయిపోతుంది వడ కూడా.